సార్ మా జంజాల గారి గురించి ఎందుకంటే జంజాల గారి మాటలు అంటే ఆయన ఫస్ట్ మాటల రచయిత కథా రచయిత అనుకోండి. మాటల రచయిత అండి. ఫస్ట్ నాటకాలు రాశారండి. చందమామ కథలతో మొదలెట్టారు. 13వ సంవత్సరంలో చందమామ కథలు చెప్పారు. 20వ సంవత్సరం వచ్చేటప్పటికి అద్భుతమైన నాటకాలు రాశాడు. ఏక్ దిన్ కా సుల్తాను, ఓ చీకటి రాత్రి, బహుకృత వేషం, సంధ్యారాగంలో శంకరాము, ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ చేశారు. 25 ఏళ్ళు వచ్చేటప్పుడు సినిమా రచయిత అయిపోయాడు. 24 ఏళ్లకో 23 ఏళ్లకో అయిపోయాడు. అయిపోయి సిరిసిరి మూవల నుంచి మొదలెట్టి లాస్ట్ శంకరాభరణం దాకా వేటగాడు, అడవిరాముడు, అసలు ఆయన రాయని సినిమాలే 350 సినిమాలకి రాశారు ఆయన. తర్వాత డైరెక్షన్ మొదలెట్టారు. ఫస్ట్ సినిమా ముద్దమందారం, అందులో ఫస్ట్ హీరో నేనే. మరి నాకు ఎంత అదృష్టం చూడండి. ఆయన తలుచుకుంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కమల్ హాసన్, కృష్ణరాజు గారు, ఎవరైనా హీరోగా యాక్ట్ చేసేవారు ఆయన అడిగితే. కానీ ఆయన కొత్త పిల్లాన్ని పెట్టి కొత్త హీరోయిన్ తోటి సినిమా తీసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని అనుకుని అప్పటిదాకా ఉన్న కథలకి విరుద్ధంగా ముద్దమందారం అనే ఒక కాఫ్ లవ్ స్టోరీ, ఒక చిన్న యువజంట ప్రేమ కథ తీసుకొచ్చి చూపించేటప్పటికి అది కల్ట్ మూవీ అయిపోయింది. అప్పటిదాకా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ప్రేమాయణం చూసి సడన్లీ 18 ఏళ్ల కుర్రాడు, 15 ఏళ్ళ అబ్బాయి అనేటప్పటికీ అది ఒక రకమైన కొత్త ట్రెండ్. ఇది జరిగిన 15 రోజులకే సీతాపూజలకి వచ్చింది. అదే టైంలో సప్తపది వచ్చింది. అదే టైంలో జయగంటలు వచ్చింది. ఈ 4 సినిమాలు, ఒకదానికి జంజాల గారు రైటరు, ఒకదానికి భారతీరాజ గారు డైరెక్టరు, ఒకదానికి సంగీతం శ్రీనివాసరావు గారు, ఒకదానికి విశ్వనాథ్ గారు. 4 ప్రేమ కథలు ఒకే సంవత్సరం వచ్చినాయి. విచిత్రం ఏంటంటే 4 కథలకు కూడా మాటల రచయిత జంజాల గారే. ఓ అంటే అంత ఎలా రాశారు అసలు నిజంగా? ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ లేకుండా రాశారు. పైగా నా కథ నేను స్వార్థపూరితం, నేనే దీన్ని బాగా రాసుకోవాలల్లా. 4 సినిమాలు బాగా ఆడినాయి. 4 సినిమాలు జనం అభినందించారు. అటువంటి గొప్ప వ్యక్తి జంజాల గారు. దర్శకుడుగానే మంచి ఈస్థెటిక్ సెన్స్ ఉన్న సినిమాలు తీశారు ఆయన. మీరు 4 స్తంభాలాట ఎంత పెద్ద ధైర్యం అండి. నలుగురి మధ్య మనం అన్నతమ్ములు, భార్యాభర్తలు 4 గోడల మధ్య మనం అన్నా చెల్లెళ్ళని హీరో చేసి చెప్పించేంత గుండె దండు ఉండి 175 డేస్ ఆడింది ఆ సినిమా ఎన్నో సెంటర్స్లో. 4 స్తంభాలాట మరి అది పెద్ద రివోల్ట్ కదండి. పాటలు కూడా సూపర్ హిట్ అండి. పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి దాంట్లో. దెన్ మీరు నెలవంక తీసుకోండి, హిందూ ముస్లిం మధ్య జాతీయ సమైక్యత చిత్రం ఏదో అవార్డు వచ్చింది దానికి. ఆనంద భైరవి తీసుకోండి, పడమటి సంధ్యారాగం తీసుకోండి, పుత్తడి బొమ్మ తీసుకోండి. ఈస్థెటిక్ సెన్స్ ఉన్న చాలా సినిమాలు తీశారు ఆయన. కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి ఆయన మనసులో స్వతహాగా కామెడీ లవర్ ఆయన. ఫస్ట్ నుంచి కామెడీ నాటకాలు రాశారు. చాలా ఆశ అంటే జంజాలనే వచ్చింది. కామెడీ ట్రాక్స్ రాసేవాళ్ళు సినిమాలో. అప్పటిదాకా ఉండేది అప్పలాచారి గారు, వాళ్ళు ఈ కామెడీ ట్రాక్ ప్రధాన సినిమాకి దానికి సంబంధం ఉండేది కాదండి. ఆ ప్రధాన రచయిత రాసేవాడు కాదండి. రాజుబాబు గారి ట్రాకు, పద్మనాభం గారి ట్రాకు, రేలం గారి ట్రాకు, కామిక్ రిలీఫ్ అంటారు. సీరియస్ గా వెళ్తున్న కథలో మధ్యలో అవి సపరేట్ గా అప్పలాచారి గారు వాళ్ళు రాసేవారు. ఈయన వచ్చాక కథలో అంతర్లీనంగా కామెడీ చేశారు. ఈయన డైరెక్టర్ అయిన తర్వాత కామెడీనే హీరోని చేశారు. హీరో చేత కామెడీ చేయించడం కాదు, కామెడీనే హీరోని చేశాడు ఆయన. అవునండి. లేకపోతే చంటబ్బాయి సినిమా ఏంటండి, అది చిరంజీవి, అప్పటికే చిరంజీవి గారు అంత అట్లా ఇవాళకి కూడా గుర్తుంటుంది. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, బంగాళా బోబో. అవునండి, కవితలతో బాబు చిట్టి అంటూ శ్రీలక్ష్మి గారు చేయటం ఏంటి, ఆనాపల్లి బ్రహ్మానందం గారి కామెడీ, కోట శ్రీనివాసరావు గారు, ఇలా క్యారెక్టర్స్ సృష్టించారు ఆయన. అందుకే ఆయన హాస్య బ్రహ్మ అయ్యారు. ఆయన హాస్య బ్రహ్మ కంటే కూడా నా దృష్టిలో ఆయన గ్రేట్ క్రియేటర్, అద్భుతమైన క్రియేటర్. పెన్ను తీసుకుని కాగితం మీద పెట్టి సీన్ రాయటం మొదలు పెడితే సీన్ అయిందాక చీమల్లాగా రాసేవారు ఆయన. హ్యాండ్ రైటింగ్ నా దగ్గర ఇంకా ఉంది. ఇట్లా రాసేవారు. సీన్ అయిపోయిన దాకా తలెత్తేవారు కాదు. ఎక్కడ రాసేవారు? సెట్లో కూర్చొని రాసేవారు, గోదావరి గట్టు మీద రాసేవారు, రైల్లో వెళ్తూ రాసేసేవాళ్ళు. అంత ఎక్స్ట్రాడినరీ రైటర్ ఆయన. సార్ ఈ ముద్దమందారం మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు సార్? అది బాగుంటాయి కాబట్టి అంటే అది ఎలా కరెక్టే అంటే ఎలా దొరికారని, అబ్బాయిని ఎలా దొరికారని నేను చాలా చెప్పాను. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. మా మేనమామ వెన్నకోట విజయరాం గారు, జంజాల గారు స్నేహితులు. నేను నాటకాలు వేసేవాడిని చిన్నప్పటి నుంచి. 1975లో నాకు ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నాటకం వచ్చింది. గొల్లపూడి మారుతీరావు గారు రాసిన రాగరాగిణిలో వచ్చింది. అదే నాటకంలో మన తెలంగాణ శకుంతల గారికి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది ఆల్ ఇండియా రేడియో. ఈ టైంలో అడవిరావుడు సినిమా వచ్చింది. అడవిరావుడు సినిమా ఈయన మాటలు రాశారు, ఎక్స్ట్రాడినరీగా హిట్ అయింది, సూపర్ హిట్. మా ఇంటికి భోజనానికి వచ్చారు. నేను ఆ సినిమా గురించే మాట్లాడేది. ఎన్టీ రామారావు అంటే పిచ్చి నాకు ఆయన. రామారావు గారు అంటే సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వి, ఏదో రోజు రామారావు గారిలా నిన్ను కూడా హీరోని చేస్తాను, నువ్వు రామారావు గారిని నీ సినిమా ప్రివ్యూ పిలుస్తాను అన్నారు. నేను సరదాగా అన్నారు అనుకున్నా.
కట్ చేస్తే ఈ జరిగిన దాదాపు 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఓచీకట్ రాత్రి నాటకం వేస్తుంటే ఆయన గెస్ట్ కింద వచ్చారు. గెస్ట్గా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళకుండా నాటకం అయ్యాక భుజం మీద చేసుకుని మా పక్కన వచ్చిన ఏంట్రా ఈయన వెళ్ళరు ఇంకా ఉన్నారు, మాకు చిన్న డిస్కంఫర్ట్ లాంటిది ఉంది. అప్పుడు మెల్లగా పక్కకు పిలిచి నాన్నగారు ఉన్నారంటే అక్కడే ఉన్నారంటే మా ఇంట్లో తెలుసు, నేను వీడిని హీరోని చేద్దాం అనుకుంటున్నాను, రేపు వచ్చి అక్కతో మీతో మాట్లాడతా అని చెప్పారు. మా ఫాదర్ ఎగిరికి అంతేశారు, మా అమ్మ వద్దంది, ఎందుకంటే నువ్వు చెడిపోతావు అంది. సరే చెడిపోనని ఆవిడకు మాట ఇచ్చి స్మోక్ చేయకుండా డ్రింక్ చేయకుండా ఏ హ్యాబిట్ లేకుండా ఇంతకాలం బతికాను. ఇంతకాలం సార్? ఇప్పటిదాకా నేను ఏది ఇప్పుడు లేదు. అది చాలా అయితే మంచి అలవాట్లు సార్. ఎందుకంటే డాక్టర్లతో ఇంటర్వ్యూ చేస్తుంటాను, ఎవరికైతే ఆల్కహాల్ సిగరెట్ అలవాట్లు లేవో వాళ్ళకి 100 years గ్యారంటీ అని ఇచ్చారండి. 100 వాళ్ళే హార్ట్ కార్డియాలజిస్ట్తో ముఖర్జీ గారితో ఇంటర్వ్యూ చేశాను అనమాట. అంటే అటువంటి అవకాశం రాదు. ఎంతో కష్టపడి మనం ఎన్నో జన్మల్లో తిరిగి ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ ఇటువంటి తిరిగితే వచ్చే హీరో ఛాన్స్ నాకు వచ్చింది. అది జంజాల్ గారు వల్ల వచ్చింది కాబట్టి నేను ప్రతిరోజు అన్నం తినే ముందర జంజాల్ గారిని తలుచుకునే తింటాను. సార్ రెమ్యూనరేషన్ ఎప్పుడు ఎంత ఇచ్చారు సార్? అది అప్పుడు ఎంతండి? సినిమాకి 5,000 ఎంత ఇచ్చారు? సినిమాకి 5,000? అవును. అప్పుడు నా అప్పట్లో 5,000 అంటే ఇప్పుడు 5 కోట్లు అనుకోవచ్చు సార్. నేను అనుకోవటం 5 లక్షలు అనుకుందాం. పోనీ అవకాశం ఇచ్చి నేను చెప్తా, అప్పుడు మీరు గెస్ట్ చేసుకోవచ్చు. నెలకి మా నాన్నగారు పాకెట్ మనీగా నాకు 10 రూపాయలు ఇచ్చేవారు. అప్పుడు 5,000 అంటే ఎంత పెద్ద 5,000 రూపాయలతో మీరు బంగారం కొనుంటే, బంగారం కానీ వెండి కానీ, నిజంగా వాళ్ళు చెప్తున్నానండి. మరి ఈ రోజు రేటు లెక్క బంగారం అంటే భవిష్యత్తు కొనుక్కున్నా అండి. మా అమ్మ నాన్నకి ఇచ్చేసాను అంతే, నాకేం తెలియదు. అవునండి. సో రెమ్యునరేషన్ కాదు, అవకాశం. ఇప్పుడు 45 ఏళ్ల నుంచి రేపు అనే భయం లేకుండా ప్రతిరోజు ఈ ఫీల్డ్లో ఉంటే భోజనం చేస్తున్నా అంటే అది గురువు అనుగ్రహం కదండి, గురు భిక్షే కదా అది. ఇది చాలు. ఆ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో మనకు సంబంధం లేదు. ఇక అనిల్ రావిపూడి గారితో ఇది ఎలా వచ్చింది సార్? మరి అంతేగా సినిమా అది ఎలా వచ్చింది సార్ ఛాన్స్ మీకు? అంటే అనిల్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ అయ్యారు. రాజా ది గ్రేట్ అప్పుడే కొంచెం 1-2 సార్లు కలిసాము. ఈ F2 వచ్చేటప్పుడు మేము ఇద్దరం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీద చాలా ట్రైనింగ్ సెషన్స్ అవన్నీ చేస్తూ ఉంటాం. మాకు కొంచెం దంపతులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే సబ్జెక్ట్ మీద కంట్రోల్ ఉంది. ఇది అనిల్ గారికి తెలుసు. ఊరికే వచ్చి ఇట్లా కథ తీస్తున్నా, మీ ఇన్పుట్స్ ఏంటంటే మీతో ఇప్పుడు మాట్లాడినట్టు చాలాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడాక చెప్పారు అప్పుడు ఇట్లా తమన్నా ఫాదర్ క్యారెక్టర్ మీరు వేయాలండి అన్నారు. సరే చేస్తానన్నాను. వద్దనుకున్నా, తర్వాత చేస్తానన్నాను. అనుకోకుండా చేసా, అనుకోని అదృష్టం వచ్చి తలుపు తట్టింది. అప్పుడు చాలామంది మీకు ఏంటంటే హీరో అప్పుడున్న అంటే ముద్దుమందరంలో హీరోయిన్కి ఇప్పుడున్న రీసెంట్ హీరోయిన్స్కి ఏంటో తేడా అంటారు? అప్పుడు ఫెసిలిటీస్ కానీ అప్పుడు ఫెసిలిటీస్ నేను వెళ్ళి షూటింగ్ చూసాను, అన్నపూర్ణ స్టూడియో చూసే ఉండండి. షూటింగ్ గ్యాప్లో చైర్స్ చేసుకుని కూర్చునేవారు, బయట అందరూ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు అందరం కూర్చుని లంచ్లో కలిసి భోజనం చేసేవాళ్ళం. ఎందుకంటే ఆడపిల్లలు బట్టలు మార్చుకోవాలంటే మ్యాటడోర్ వ్యాన్ చుట్టూ తెరలు కట్టేసి లోపల మార్చుకునేవాళ్ళు. వాళ్ళు క్యారవాన్లు లేవు, ఏసీలు లేవు, కంఫర్ట్ లేదు, ఎవడి క్యారేజీలు రావటం లేదు. అందరూ కుటుంబంలాగా ఉండేవాళ్ళం. అంటే ఒక రకంగా అప్పుడు మధ్యతరగతి కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు డబ్బు వచ్చిన కుటుంబంలో ఎవరి గదుల్లో వాడు ఎవరి గదులు క్యారవాన్లు వచ్చేసాయి కదండి. షార్ట్ ఉంటేనే బయటికి దిగటం, లేకపోతే ఎవడి గదిలో వాడు, ఎవడి వ్యాన్లో వ్యానిటీ వ్యాన్లో వాడు ఉండటం. సో అదే తప్ప ఇప్పుడు పిల్లలకి సహజమైన నటన వచ్చింది, వాళ్ళు చేయాలన్న తపన వచ్చింది. అప్పుడు కొంతమంది మాత్రమే యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చేవారు ఆడపిల్లలు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఇప్పుడు తప్పు కాదు సమాజంలో. ఇప్పుడు పిల్లలకి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎవడు నా జోలికి వస్తే అన్ని తన్నాలో తెలుసు. ఈ తరం ఆడపిల్లలు మంచి పిల్లలు. అంటే అప్పుడు చెడ్డవాళ్ళు అంటారు, అప్పుడు అమాయకులు, అప్పుడు బతకనేసి ఇన్నోసెంట్, బతకనేసి తెలివితేటలు లేవు. అప్పుడు ఎంత పెద్ద హీరోయిన్లైనా ఎవడో నమ్మి మోసపోయేవాళ్ళు. ఇంట్లో ఉన్న తమ్ముడు అన్నయ్యో ఎవడో ఒకడు అలా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు అలా లేరండి. ఇప్పుడు చాలా తెలివిగల వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళకి సమన్వయం ఉన్న గ్రేటెస్ట్ తరం ఇది. ఎడ్యుకేటెడ్ పిల్లలందరూ బాగా చదువుకున్న వాళ్ళే.